ఓకే. వెల్ఫేర్ హాస్టల్స్, బీసీ హాస్టల్ అండ్ ఆల్సో ది ఎస్సీ హాస్టల్, బాయ్స్ హాస్టల్ విజిట్ చేయడం జరిగింది. సో హాస్టల్స్లో క్లెన్లీనెస్ సరిగ్గా లేదని, తర్వాత స్టూడెంట్స్ రెసిడెన్స్ ఉన్న ఈ ప్లేస్ అంతా కూడా అంత అనుకువగా లేదని, రెండోది ఏంటంటే వాటర్ ఎక్కువగా మనకి పోర్టబుల్ వాటర్ లేదని ఒక కంప్లైంట్స్ ఉన్నాయి. దాని మీద మనం వెరిఫికేషన్కి రావడం జరిగింది. అయితే అన్ని హాస్టల్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా ఇచ్చాము. ప్రతి హాస్టల్లో కూడా వాటర్ ఇస్ ద ప్రైమరీ థింగ్ కాబట్టి వాటర్ చెక్ చేసుకోమని చెప్పాము. అదేవిధంగా చుట్టూ ఉన్న పరిసరాలన్నీ కూడా నీట్గా చేయమని చెప్పేసి అన్నాము. తర్వాత ప్రతి హాస్టల్కి ఒక ఆఫీసర్ని, ఒక నోడల్ ఆఫీసర్ కింద ఇవ్వడం జరిగింది. సో ఆ ఆఫీసర్ ఏంటంటే వారంలో 1 కాదు 2 రోజులైనా సరే ఆయన వచ్చి పిల్లలతో మాట్లాడుతూ సో ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది స్వయంగా తనే తెలుసుకుని అవి మాకు కానీ, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్కి కానీ, లేదా డీడీస్ ఉన్నటువంటి వెల్ఫేర్ హాస్టల్ బీసీ వెల్ఫేర్ డీడీస్ కానీ, లేదా ఎస్సీ వెల్ఫేర్ డీడీస్ కానీ వాళ్ళకి చెప్తే సో ఆ ఇష్యూస్ని ఇమీడియట్గా మనం రిజాల్వ్ చేయడం జరుగుతుంది. సో P4 అనేది ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే చెప్పారో దాని ప్రకారం ఎవరైనా సరే ఈ సమాజంలో చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్ళి వాళ్ళు ఏదన్నా మళ్ళీ అదే సమాజానికి ఇవ్వాలనుకున్న వాళ్ళు ఎవరున్నా సరే ఈ హాస్టల్స్కి దానికి స్పాన్సర్ చేసినట్లయితే డెఫినెట్గా ఫండ్స్ అన్ని కూడా దీనికి ఉపయోగిస్తాము. దెన్ వాళ్ళు కూడా మంచి మంచి స్థానంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. డిస్ట్రిక్ట్ అంతా కూడా ప్రయత్నిస్తుంది. ఐ హోప్ దట్స్ గోయింగ్ టు బి రియలైజ్డ్.